Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఇదేంటి అని అంటే మీకు ఆల్రెడీ ప్రాబ్లం చూడంగానే అర్థం అవ్వాలి. ఏంటండి, ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ d స్క్వేర్ y బై సంథింగ్ సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారండి. నాకు నేనేం కనుక్కోవాలి, జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. మనకు ఆల్రెడీ తెలుసు LHS RHS 2 పార్ట్స్ ఇచ్చినప్పుడు మనం ఇప్పటివరకు 2 మెథడ్స్ చూసాము. ఒకటి ఎక్స్పోనెన్షియల్ ఇచ్చినప్పుడు దిస్ సైడ్ వైపీ ఎలా కనుక్కోవాలి, అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఇచ్చినప్పుడు వైపీ ఎలా కనుక్కోవాలి. వైపీ ట్రిగ్నోమెట్రిక్ అనేది సైన్ ఏ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ ఉన్నప్పుడు ఫైన్, కానీ ఇక్కడ సైన్ ఏఎక్స్ ప్లస్ బి ఫార్మాట్లో ఉన్నప్పుడు ఎలా చేయాలనేది చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, లైక్ షేర్ కంపల్సరీ. బట్ ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి వీడియోస్ చూడండి, అప్పుడే క్లియర్గా ఉంటుంది. తర్వాత ఈ వీడియో చూడండి, ఓకేనా. ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో రాయొచ్చు నేను, మనకి తెలుసు డి స్క్వేర్ వై బై డి, దిస్ ఈజ్ క్యాపిటల్ డి స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ డి, అవునా. అప్పుడు ఏమని రాస్తాను, ద గివెన్ ఈక్వేషన్ డి స్క్వేర్ వై మైనస్ 4dy మైనస్ 5y విచ్ ఈజ్ ఈక్వల్ టు e to the power of 2x plus 3 cos 4x plus 3. ఈ 4x plus 3 చూసి మీరేం భయపడక్కర్లేదు, నేను క్లియర్గా చెప్తాను ఏం చేయాలో. ఫ్రమ్ దీస్ టూ వాట్ ఈస్ ద కామన్ టర్మ్, దీస్ 3 y is common. What is the remaining, d square minus 4d minus 5 equal to e to the power of 2x plus 3 cos 4x plus 3 అని రాయొచ్చు. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, ఓకేనా. ఓకే, చూడండి ఈక్వేషన్ని దీన్ని 1 అనుకున్నాను. నాకు మీకు ఆల్రెడీ తెలుసు, చాలా ప్రాబ్లమ్స్ క్లియర్గా చేసాము. ఈ పార్ట్ నుంచి వైసీ కనుక్కుంటాము, అండ్ ఈ పార్ట్ నుంచి మనం వైపీ కనుక్కుంటాం. వైసీకి చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. వైసీ ఎలా కనుక్కుంటాము, ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఎఫ్ ఆఫ్ డి తీసుకొని ఏం చేయాలి, నేను ఎఫ్ ఆఫ్ డిలో డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేస్తే నాకు యాక్సిలరీ ఈక్వేషన్ వస్తుంది. ఆ యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 అంటే ఏమని రాస్తాను, డి స్క్వేర్ మైనస్ 4d మైనస్ 5 ఈక్వల్ టు 0. 2 ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే మైనస్ 5d స్క్వేర్ రావాలి, ఓకే. వీటి ప్రోడక్ట్ యాడ్ చేస్తే మైనస్ 4d రావాలి. అలాంటి ఫ్యాక్టర్స్ ఏం తీసుకోండి బేటా, 5 1s తీసుకుంటున్నాను నేను. ఎఫ్ ఆఫ్ ఎం అంటే ఎం స్క్వేర్ కదా, డి ప్లస్లో ఎం రాస్తాం, ఎం స్క్వేర్ 5m ప్లస్ ఎం మైనస్ 5. చూడండి నాన్న, యాడ్ చేస్తే మైనస్ 4m వస్తుంది, ప్రోడక్ట్ చేస్తే మైనస్ 5m స్క్వేర్. కరెక్టే కదా ఫ్యాక్టర్స్. వాట్ ఈజ్ ద కామన్ టర్మ్ ఫ్రమ్ హియర్, m కామన్, m మైనస్ 5. ఈ రెండింటి నుంచి ప్లస్ 1 కామన్, m మైనస్ 5. అంటే నాకు ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి, ఒకటి m ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే m ఈక్వల్ టు మైనస్ 1, అండ్ ఇంకొకటి m మైనస్ 5 ఈక్వల్ టు 0 అంటే m ఈజ్ ఈక్వల్ టు 5. అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 కామా 5 అనేవి ఏంటివి, డిఫరెంట్ మరియు రియల్ వాల్యూస్. రూట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ రియల్ అయినప్పుడు వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, yc ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. అదే కదండి, మీరు దేన్నైనా అనుకోవచ్చు, m1 m2, నో నీడ్ టు వరీ. దేర్ఫోర్ yc c1 e పవర్ మైనస్ 1 ఇంటూ x అంటే మైనస్ x ప్లస్ c2 e పవర్ 5x. ఇప్పుడు నాకు ఏమొచ్చింది ఇక్కడ, yc వచ్చింది. తర్వాత నేనేం కనుక్కోవాలి, వైపీ కనుక్కోవాలి. వైపీ కనుక్కోవాలంటే మనకి ప్రిన్సిపల్ ఏంటిది, వైపీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ కదండి. 1 బై వాట్ ఈజ్ అవర్ ఎఫ్ ఆఫ్ డి, డి స్క్వేర్ మైనస్ 4d మైనస్ 5 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ టు ది పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 cos 4x ప్లస్ 3. ఇజ్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా మీకు? ఫైన్. దీన్ని ఇంకా కొంచెం ఎలా స్ప్లిట్ చేయండి, దీంతో మల్టిప్లై చేస్తే ఒక టర్మ్ డి స్క్వేర్ మైనస్ 4d మైనస్ 5 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ 3 బై ఏంటిది, డి స్క్వేర్ మైనస్ 4d మైనస్ 5 ఇంటూ
కాస్ 4x ప్లస్ 3. ఓకే, నాకు ఇక్కడికి అయిపోయిందమ్మా. నేను ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు వైపీలో 2 మెథడ్స్ ఇన్వాల్వ్ అయినాయి. దీన్ని YP1 అనుకొని సాల్వ్ చేయండి, లేదా YP2 కనుక్కొని రెండింటిని క్లబ్ చేయండి. కానీ ఇక్కడ నాకు బోర్డు పెద్దగా ఉంది కాబట్టి నేను సాల్వ్ చేస్తున్నాను. ఎగ్జామ్లో ఇండివిజువల్గా చేసి రెండింటిని యాడ్ చేస్తే మీకు YP అలా కూడా రాయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి నాన్న, ఇక్కడ ఇచ్చినటువంటి దీన్ని ఫస్ట్ మనకి తెలుసు e⁴ అంటే ఏంటిది, D ప్లేస్లో A సబ్స్టిట్యూట్ చేస్తాం, D ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ దాంట్లో మనం ఏం చేస్తాం, పుట్ D = 2. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్లో. మరి సెకండ్ దాంట్లో 4x + 3 అంటే కాస్ ఆఫ్ AX + B ఫామ్లో ఉన్నప్పుడు D² ప్లేస్లో -A². ఈ విధంగా రాయాలి. మీరు కాస్ AX ఉన్నా కాస్ BX ఉన్నా ఎక్స్ కోఎఫిషియంట్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. నో నీడ్ టు వరీ. అంటే D² ప్లేస్లో -A² అంటే ఎంత, 4² అంటే ఎంత, -16 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు నాకు ఇది ఎంత వస్తుంది, ఫస్ట్ది చూడండి, 1/D ప్లేస్లో ఈ 2 అంటే 2² కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్పోనెన్షియల్లో D ఉన్న ప్రతి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, బట్ ట్రిగ్నోమెట్రిక్లో ఓన్లీ D² ప్లేస్లోనే. మరి D³ ఉంటుంది మేడం ఎలా అంటే D × D² అని రాయాలి. ఓకేనా. తర్వాత వచ్చినటువంటి ఫ్రాక్షన్ని రేషనలైజ్ చేయాలి. D² అంటే ఎంత, -16 -4D -5 ఇంటూ cos 4x + 3. ఓకే, అర్థమైంది కదా. దీన్ని సింపుల్గా సింప్లిఫై చేస్తే e⁴ అపాన్ ఇదెంత 4, ఇదెంత 4 - 5 అంటే ఎంత వస్తుంది, -1 -8 అంటే -9 వస్తుంది. ఓకే, ఫస్ట్ది. తర్వాతది ఎంత వస్తుంది, ఇజ్ ఇట్ క్లియర్, -9 వస్తుంది. కరెక్ట్. నౌ ద నెక్స్ట్ వన్ ఇక్కడ ఎలా వస్తుందని అంటే చూడండి, -16 -5 అంటే -21 వస్తుంది. 3/-4D -21 వస్తుంది. నేనేం చేస్తాను అని అంటే మైనస్ని కామన్ తీస్తాను ఈ రెండిట్లో నుంచి. చూడండి, మైనస్ కామన్ తీస్తే నాకు ఈ టర్మ్ మైనస్లో ఉంటుంది, అవును కదా, ఇది ప్లస్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాను అంటే రేషనలైజ్ చేస్తాను. 4D -21తోని మల్టిప్లై చేస్తాను, డివిజన్ చేస్తాను. ఏంటిది, 4D -21తోని మల్టిప్లై డివిజన్, 4D + 21 4D -21. ఇది ఏ ఫామ్లో వచ్చింది నాకు, కాస్ దిస్ ఈజ్ A + B × A - B ఉంది, అంటే A² - B² అని రాస్తాం. e⁴ అపాన్ -9. న్యూమరేటర్ని టచ్ చేయొద్దు, డినామినేటర్ని సింప్లిఫై అయిన తర్వాత న్యూమరేటర్కి వెళ్ళండి. A² అంటే 4D² అంటే 16D². B² D² అంటే -B² అంటే 21² అంటే 441 వస్తుంది. ఓకే, ఇక్కడ ఏముంటుంది, కాస్ ఆఫ్ 4x + 3 ఉంటుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే e⁴ -9 -3/4D -21 అపాన్ D² అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ, -4² అంటే -16. D² ప్లస్లో -4² అంటే -16 సబ్స్టిట్యూట్ చేస్తే 16 × -16 -441 ఇంటూ కాస్ ఆఫ్ 4x + 3. ఇది చేస్తే నాకు 16 ఇది మైనస్ వస్తుంది, మైనస్ అండ్ మైనస్ బోత్ ఆర్ మైనస్. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు దిస్ 697 వస్తుంది. e⁴ అపాన్ -9 ఆర్ మైనస్ ఆఫ్ దిస్ టర్మ్ అని రాయండి. ఎంత వస్తుంది నాకు ఇక్కడ, 697 వస్తుంది. మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎంత, 1/697. డినామినేటర్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు న్యూమరేటర్ని ప్రోడక్ట్ చేయండి. దిస్ ఈజ్ వాట్, 4 3s 12 ఇంటూ D cos 4x + 3. 21 3s అంటే నాకు ఎంత వస్తుంది, దిస్ ఈజ్ 63 అంతే కదా, -4
63 cos of 4x plus 3. ఓకే, ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేస్తే ఫస్ట్ టర్మ్ ఎంత వస్తుంది? మైనస్ ఈ పవర్ 2x/9 ప్లస్ 1/697 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ 4x ప్లస్ 3 ఏ కాస్ ఆఫ్ ax ప్లస్ b. అప్పుడు నాకు ఇది ఎంత వస్తుంది? మైనస్ సైన్ ఆఫ్ 4x ప్లస్ 3, 4x ప్లస్ 3 డిఫరెన్షియేషన్ 4 వస్తుంది. అంటే దిస్ విల్ బికమ్ టు 48. ఎంత వస్తుంది నాకు ఇక్కడ? దిస్ ఇస్ లేదు, 3ని తర్వాత చేద్దామా? ఓకే, 48 వస్తుంది. 48 మైనస్ 48 సైన్ 4x plus 3. Then remaining as it is 63 cos of 4x plus 3. ఓకే, ఇంకా ఇందులో మీకు ఏమంటే క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. దిస్ ఈజ్ మై వైపీ. ఫైనల్గా జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తాము? y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వచ్చినటువంటి వైపీకి ఈ వైసీని యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్. ఓకే, అర్థమైంది కదా? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాబ్లం కావాలని అంటే ప్రీవియస్ ప్లేలిస్ట్ ఉంది అండ్ లేటెస్ట్ ప్లేలిస్ట్ ఉంది, అవి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఇందులో డిఫరెంట్ ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ కంపల్సరీ.